ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభము, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇశ్రాయేలులకు తోడయుండి వారిని ఆదుకుని బలపరుస్తానని దేవుడు చెప్తున్న మాట మనం చదువుకున్నాం. మన కష్టాలలో, కుంగిన సమయంలో, అలాగే పోరాటాల్లో మన హృదయాలను దేవుడు బలపరుస్తాడు. అందుకని నిన్ను ఆయన బలపరుచినట్లుగా నీవు పూర్తిగా ఆయన మీద ఆధారపడు. అప్పుడు నిన్ను ఆయన తన బలాన్ని నీకు అందించి ఆయన నిన్ను బలపరుస్తాడు. దేవుని కొరకు పరిగెత్తడానికి దేవుడు ఏలియాని బలపరిచాడు. దేవుని కొరకు పని చేయడానికి దేవుడు మోషేని బలపరిచాడు. దేవుని కొరకు దేవుని రాజ్యాన్ని నింపడానికి పౌలును దేవుడు బలపరిచాడు. లేఖనాల్లో పౌలు ఇలా అనడం మనం చూస్తాం, నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తమును చేయగలను అని. అలాగే దావీదు ఇశ్రాయేలును రక్షించడానికి యుద్ధానికి ఫిలిష్తీయుల మీదకి వెళ్ళినప్పుడు, యుద్ధానికి వెళ్తున్న దావీదు వారు యుద్ధాయుధాలు తీసుకో అని అతనితో మాట్లాడుచున్నప్పుడు దావీదు ఇలా మాట్లాడడం మనం చూస్తాం. నేను అరణ్యములో గొర్రెలు మేపుచున్నప్పుడు గొర్రెలను చంపడానికి సింహం వచ్చింది. అలాగే గొర్రెలు మేపుచున్నప్పుడు ఎలుగుబంటు వచ్చింది. అలా సింహాన్ని మరియు ఎలుగుబంటును చంపడానికి బలమిచ్చిన దేవుడు ఈ ఫిలిష్తీయుని చంపడానికి కూడా బలమిస్తాడు అన్నాడు దావీదు. ప్రియా దేవుని బిడ్డ, నీవు కూడా దేవుని నమ్మి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన నిన్ను బలపరుస్తాడు. అందుకు లేఖనములో ఇలా సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు అని లేఖనం సెలవిస్తుంది. అలాగే ఈ లోకంలో మనం బలముతో కొనసాగటానికి దానికి కూడా లేఖనం ఇలా సెలవిస్తుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలని లేఖనం సెలవిస్తుంది. దేవుని వైపు చూస్తూ బలాన్ని పొందుకుందాం. దావీదులాగా, ఏలియాలాగా, మోషేలాగా, పౌలులాగా అట్టి బాధ్యత దేవుడు మన అందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకుంటూ, అయ్యా మేము విశ్వాసంతో మీ వైపు చూసి మీరిచ్చే బలాన్ని పొందుకుని మా ఎదుట ఉంచబడిన జీవితం విషయంలో, పనిచేసే విషయంలో, మీ కొరకు పరిగెత్తే విషయంలో, మీ రాజ్యాన్ని నీతిని వెతికే విషయంలో మాకు కావలసిన ఆత్మీయ బలాన్ని మీరు అనుగ్రహించాలని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ మీ పిల్లలను కలిగినంతటిని దీవించును. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించును. వారి చదువులు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు, జీవనాధిపతులు, చేతి పనులు, వ్యాపారాలు దీవించును. వివాహం కాని వారికి అవటానికి, అయిన వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, చదువుకుని ఎగ్జామ్స్ రాస్తున్న వారందరికీ
మేలు చేయమని, రాసిన వారందరికీ కూడా మేలు చేయమని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించి వారి అవసరతల్లో సమస్యల్లో సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.